అందరికీ తెలుసు. ఈ రోజుకి ఆయన ఇంకా అరెస్ట్ ఎందుకు చేయలే? ఆయన శాఖ తవ్వుతున్నారు. ఆయన శాఖ అంతకుముందు భవన నిర్మాణ ఏదో ఉంటది కదా, ఆయనకి శాఖకు సంబంధించి మొత్తం తవ్వుతున్నారు. సో ఎక్కడెక్కడ ఎంత స్కాములు చేశాడు, ఎంత స్కీముల్లో పక్కకి పంపించేశారు, దారి మళ్ళించారు, ఇవన్నీ వెలుగులోకి తీసి వెంటనే పోలీస్ కేసు పెట్టండి. లైవ్ లో మన అందరికి చూపించి తీసేయండి సార్, ఊరు తీసేయండి సార్, జైలు వేసండి అని కింద కామెంట్స్ పెట్టాక ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది. సో ఇంత గొప్పగా పరిపాలన చేస్తారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోటరీ మొత్తాన్ని, ఆయన క్యాడర్ మొత్తాన్ని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు అన్న, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మళ్ళీ సంజన సుకన్య వీడియో బయటికి తెచ్చారంటారు. మేమైతే తేమన్నా మీ జగన్ రెడ్డి గారి తెచ్చి మిమ్మల్ని లోపలేసి ఆ నింద మా మీద వేస్తారు. నాకు అసలు ఆ వీడియో కూడా లేదు, ఓన్లీ ఆడియోనే ఉంది. దయచేసి వీడియో బయటికి రాకుండా మీరు సేఫ్ సెక్యూర్ లో ఉండండి. అదే రకంగా గోరంట్ల మాధవ్ గారిని కూడా లోపలేసే ప్రయత్నం జరుగుతుంది. అనిల్ యాదవ్ గారు ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు కాదు, ఇంకా దారుణమైన కేసుల్లో కౌంట్ డౌన్ అంటూ ఆ రోజు అసెంబ్లీలో గద్దించాడు కదా, 1% అనేది ఇప్పుడు అది కూడా ఆధారాలు పెట్టుకుని, అది కూడా మేము తీసుకొచ్చి కాదు సార్. అదేంటో మీ జగన్ గారే మిమ్మల్ని పట్టించి మిమ్మల్ని లోపలేసి సానుభూతి పొందొచ్చు. మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలిస్తే నేను కూడా అలాగే వచ్చాను, మీరు కూడా అలాగే రండి. మాజీ మంత్రులు అందరినీ ఈయన జైలుకు పంపించేటట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెనకాల వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అరే నేను జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఫ్లోకండి రా బాబు, పంపకు నిప్పట్టించేలాగా నువ్వు సంజన సుకన్యతో తిరిగి తప్పేంటి, సంజనకి సుకన్య కలిగిన బాధ నీకేంటి అని అడిగేస్తాడు సార్. అందుకని రాంబాబు నన్ను మాత్రం లాక్కండి రా స్వామి, నేను ఇంకో కేసులో లోపలికి ఈ కేసులో వద్దు అనే పరిస్థితికి వచ్చేసారు సార్. వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి, నా పరిస్థితి అయినా, నా పరిస్థితి ఏనంటే, నీ పరిస్థితి అయినంటే అడానికి. ఎందుకంటే జగన్ గారికి మాట్లాడడం రాదు సార్. ఆయన ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు సార్. సీఎం చంద్రబాబు గారు కూర్చున్న ప్లేస్ లో ఆయన గతంలో ఎప్పుడు కూర్చోలేదు సార్. నిన్న నేను ఆయనకి బొకే ఇవ్వడానికి వెళ్తే చంద్రబాబు గారికి బ్యాక్గ్రౌండ్ ఉన్న సెట్టింగ్ ఏదైతే ఐఏఎస్ అయిపోయిందో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అది కాదు. మళ్ళీ ఫోన్ లో చూస్తే అది తాడేపల్లి సెట్టింగ్. ఆయన ఏ రోజు సెక్రటేరియట్ కి వచ్చి పనిచేయలేదు. ఆయన రాలేదు కాబట్టి మినిస్టర్లు రాలేదు, మినిస్టర్ రాలేదు కాబట్టి ఐఏఎస్ రాలేదు. ఎందుకంటే ఇవాళ రోజు ఒక మినిస్ట్రీ భవనం అంతా మరమ్మతులు చేస్తున్నారు సార్, మరమ్మతులు చేస్తున్నారు. అప్పుడు నేను అడిగా, ఇప్పుడు పాతవాడికి పోతే కొత్త వాడికి పెయింట్ వేస్తారు కానీ మొత్తం అంతా చదువుతున్నారు ఏంటంటే, లేదు మేడం గతంలో ఏ మినిస్టర్ వచ్చి ఇక్కడ కూర్చోలేదు, అందుకని మొత్తం మారుస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చుంటారు కాబట్టి మారుస్తున్నారు అన్న. తర్వాత నిన్నటి రోజుకు చూస్తే సీఎం గారు లోపలే ఉన్నారు. ఆయన 100% అటెండెన్స్ లాగా 9ంటికి వచ్చి రాత్రి 8 వరకు కూడా పనులు చేసిన ఘటనలు ఉన్నాయట. పాపం సీఎం గారి ఛాంబర్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన వెళ్ళందే మేము వెళ్తే ఏం బాగుంటుందని అంతే ఉంటారు సార్. అంత నిజాయితీగా పరిపాలన చేసిన ఆయన, కనీసం 75 ఏళ్లకి కాన్వాయ్ పైకి గర్జించిన ఆయన, కొబ్బరి పానం కొట్టడానికి రాయి పైకి లేపుకున్న ఈయన, ఇక పోల్చుకుంటే కోటరీ మొత్తానికి జైల్లో పోబోతున్నారు సార్. దీనికి మా సంబంధం ఏం లేదు, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. నిన్న కూడా హెలికాప్టర్ లోనే వెళ్ళారు కదా జైలు దగ్గరికి. సార్ 25 లక్షలు ఖర్చు అయింది సార్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో తెల్లవారుజామున 4:30కి ఆయన ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏ చార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుకోలేదు సార్, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని. భార్యాభర్త ఒక ఫ్యామిలీ టూర్ లాగా లాంగ్ జర్నీ లాగా ఒక డ్రైవర్ ని తీసుకుని వెళ్లారు. ఒకే ఒక డ్రైవర్ సార్, ఆ డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. మరి అప్పుడు పెట్టిన ఖర్చు చిన్న ఆయన చనిపోయినప్పుడు ఎందుకు పెట్టలేదో మాకు అర్థం కాలేదు సార్. జైలుకి వెళ్ళడానికి 25 లక్షలు అయితే రేపు ఎంతమంది అరెస్ట్ అవుతారు? అవును సార్, ఎందుకంటే ఆయన సెక్యూరిటీ ప్రిన్సెస్ సార్. మీరు అంటారు ఒక ఎమ్మెల్యే, చాలా మంది ఎమ్మెల్యే నాకు తెలుసు సార్, యూత్ కు ఫోన్ చేసి మాట్లాడతారు, కానీ ఈ ఎమ్మెల్యే వేరు సార్. పులివెందుల ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కంటే దారుణంగా, సీఎం తో సమానంగా గొప్పగా అదే క్యాండల్ సార్, అదే బ్లాక్ కలర్ సుమోల్ సార్, అదే మనుషులు సార్. అప్పుడేమో మన గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు. కానీ ఎందుకు ఆయన అంత భయభక్తులతో ఇంకా కూడా పరదాల వెనకాలే ఉన్నారు మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీరు గమనించండి, పులివెందుల్లో ఎవరి నుంచో పెట్టినా మన జగన్ గారే గెలుస్తారట. అవినాష్ రెడ్డి గారు కూడా గెలిచారు. ఏంటి అంటే ఓటు వేయమ్మా, ఓటు వేయాల్సి వస్తుంది అనే పరిస్థితుల్లో ఆ ఏరియా వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం అనేది రాష్ట్రం మొత్తం వచ్చిన పులివెందుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. పులివెందుల వాళ్ళు తెలివిగా చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయాలని నా వినతి పూర్వక విజ్ఞప్తి అండి.